మేడం ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ టర్మ్‌లో 2024, 29 లోపు అమరావతిలో నిర్మాణాలు ఉన్న 50% ఏమన్నా నిర్మాణాలు జరుగుతాయి అంటారా? ఖచ్చితంగా జరుగుతాయండి. దాని గురించనే ఇప్పుడు మంత్రి నారాయణ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా కష్టపడి పని చేస్తున్నారు. ఎక్కడి వరకు ఆగాయి మన సీడ్ యాక్సెస్ రోడ్లు కానివ్వండి, సిఆర్‌డీఏ పరిధిని పెంచారు ఇప్పుడు. అలాంటివన్నీ అంటేనే చెప్పాగా లోపాలన్నీ సరి చేసుకుంటూ త్వరితగతిన పూర్తి చేయాలి. అభివృద్ధి అనేది ఈసారి ఖచ్చితంగా చేసి చూపించాలి అనే దాంతోటే ఉన్నాము. జరుగుతాయి కూడా. మేడం ఇప్పుడు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24కి సందర్భాల్లో రిషికొండ కట్టిన నిర్మాణాలు ఏదైతే జరిగినాయో ఆ నిర్మాణాలు ఏదైతే అది గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలే, మా పార్టీకి కానీ మాకు వ్యక్తిగతంగా సంబంధం కాదు. ఆ రోజున ప్రభుత్వ అనుమతితోనే జీఏడీ అనుమతితోనే నిర్మాణాలు చేసామని చెప్పి కూడా వైసీపీ చెప్పింది. కానీ ఎన్డీఏ కూటమి అదంతా ఒక కోటగిరి ఒక కోట బంగ్లా కట్టారు, ఎవరు సొమ్మని చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? వెరీ బేసిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వానికి టూరిజం అభివృద్ధి చేయడానికి కట్టాము. అది ఒక ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు బస చేయడానికి ఒక నివాసం అనేది లేదు. ఆ ఉద్దేశంతో మేము కట్టాం తప్ప మా సొంతటువంటి మా లాభానికి మేము కట్టలేదని వైసీపీ. ప్రధానమంత్రి గారు అడిగారట్న జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా రాష్ట్రపతి గారు అడిగారట్న 450 కోట్లు పెట్టిన ప్యాలెస్ కట్టుబాబు, అందులోనే ఉంటాము. ప్రధాని రాష్ట్రపతి వచ్చినప్పుడు నాకు ఉంటానికి నివాసం కావాలి కదా. నివాసం ఉండడానికి అని చెప్పని ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. కానీ దానికోసం అని చెప్పని ప్రజాధనము 450 కోట్లు వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు. టూరిజం ఏ విధంగా డెవలప్ చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు టూరిజం నిజంగా డెవలప్ చేయాలనే ఆలోచన ఉందని అనుకుందాం. వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. ఉండుంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో ప్రాంతాలు, మనది అసలు 2వ అతిపెద్ద సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం అండి. బీచ్లు బోల్డంత కానీ అసలు ఒక్కొక్క అరకు లోయ తీసుకొని లంబసింగి తీసుకుని అక్కడ మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా ఎంతో అందమైనటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్. ఏ ఒక్క టూరిజం ప్రాజెక్ట్ ఉందండి? ఉన్న వాటిల్లో కూడా అవినీతి చేశారు. కాబట్టి వీళ్ళు వేదాలు అదేదో దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటాయి. వీళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడితే వినలేము. అది చాలా కఠోరంగా ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కేవలం ప్రధానమంత్రి గారు వస్తే ఇవ్వాలని, రాష్ట్రపతి గారు వస్తే ఇవ్వాలి అని చెప్పని అటువంటివంతా నిరాధారణమైనటువంటి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వేరే రాష్ట్రాల్లోకి వెళ్తే అలా వందల వేల కోట్లు పెట్టి కట్టారా ఏంటి? వాళ్ళు ఉండట్లా వెళ్ళినప్పుడు ఏదైతే వసతి ఉంటుందో దాంట్లో ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఒకటి, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ అధికారులైనా సరే ముఖ్యమంత్రులైనా ఎవరైనా తెలుసుకోవాల్సింది, ప్రజలు ఇచ్చేటటువంటి కట్టే ట్యాక్సులతోటి మనము ప్రజల ధనానికి రక్షకులు మాత్రమే, కాపలాదారులం. ఇంకా చెప్పాలంటే మోదీ గారు అందుకే చెప్తారు, నేను ఒక చౌకీదారు అని అంటారు, కాపలాదారు అని. అటువంటి కాపలాదారులాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇలా ప్రజల పేరుతో చెప్పి, టూరిజం పేర్లు అని చెప్పి 100 కోట్లతో నిర్మించే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు. ఎలా ఉంటుంది అసలు? ఒక్క బిల్డింగ్కి మీరు, లేదంటే ఒక ప్యాలెస్ కానీ అది ఏ కారణం చేతైనా 450 కోట్లు ప్రజాధనం వెచ్చించే అధికారం మా ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇప్పుడు మీరు లేదన్నారు, గత ప్రభుత్వం చూస్తే వైసీపీ నిర్మాణం జరిగినప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. ఆ రోజు ఎందుకు బీజేపీ దాని మీద యాక్షన్ తీసుకోలేదంటారు? ఇప్పుడు రాష్ట్ర పర్యావరణం నుంచి మాకు అనుమతులు వచ్చినాయి, జీఏడీ నుంచి అనుమతి ఉంది ఓకే అనేది చెప్తారు జగన్మోహన్ రెడ్డి. అవును, ప్రభుత్వ బిల్డింగ్ కట్టాలంటే సరే ప్రభుత్వ శాఖలు ఏమైనా అనుమతి ఇచ్చాయని అనుకుందాము, దానికి బీజేపీకి సంబంధం ఏంటి? అప్పుడు కేంద్రంలో బీజేపీ కాదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటున్న దానికి మీరు కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ నుంచి రాష్ట్రంలో కట్టే చిన్న ఇటుక ముక్క కూడా కేంద్రానికి అప్పచెప్పండి పోనీ, మరీ మంచిది కదా. ఆ నిర్మాణం సంబంధించి కేంద్రంతో చెప్పాము. ఇక్కడ అంత వ్యయం దేనికే? కేంద్రంతో 450 కోట్లు అవుతుందా, 550 కోట్లతో పెడుతుందా అనేది కేంద్ర ప్రభుత్వానికి ఏంటండి? దానికి రాష్ట్రానికి అందుకే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు పెడతారు, ఎంపీ వేరు పెడతారు, ముఖ్యమంత్రి వేరుంటారు, ప్రధానమంత్రి వేరుంటారు. అవునా కాదా? మరి ఈ రాష్ట్రానికి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు భవనాలు కట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన అనుమతులు పర్యావరణం కంటే అది వేరే సంగతి, అది కేంద్రానికి వస్తుందేమో. కానీ ఎంత పెట్టి కట్టాలనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కదా. అదే చెప్తున్నా, ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం రావాలంటే మొత్తానికి ఎమ్మెల్యే కేంద్రం ఇవ్వండి, రాష్ట్రంలో అనుమతులు దేనికి వస్తాయి? ఒక బిల్డింగ్ అక్కడ కట్టడానికి, ఇప్పుడు భవనానికి బిల్డింగ్లు కావాలంటే అనుమతి ఇస్తారేమో. కానీ నువ్వు 100 రూపాయలతో కడుతున్నావు, 500 కడుతున్నావు, కేంద్రానికి అదే పని చూస్తూ కూర్చోడానికి. అది రాష్ట్రం ప్రభుత్వం చేయాల్సినటువంటిది. వాళ్ళు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఏ కారణం చేత పోనీ నువ్వు 450 కోట్లు కట్టావని అనుకుందాం, దానికి ఎన్ని రెట్లు నువ్వు ఇప్పుడు ఆదాయాన్ని సమకూరుస్తావు అదైనా చెప్పు. ఎందుకు చెప్పలేదు? ఆ ప్రణాళిక ఏది? పోనీ నువ్వు ఉపయోగించాలనుకుంటే ఏ విధంగా దాన్ని ఎలా అంటే ఉపయోగించుకుంటాము? ఎప్పుడో ఒకసారి వచ్చే రాష్ట్రానికి వచ్చే 3 ఏళ్లకు 5 ఏళ్లకు ప్రధానమంత్రి గారు వస్తే వారి కోసం అని మిగతా టైం అంతా వదిలేస్తావా?
కేవలం ఒక లేకపోతే ఇంకో మ్యూజియం లాగా పెడతామంటే ఆ టికెట్లు ఎంత వస్తాయి? 50 రూపాయలు, 100 రూపాయలు. దాంతో నీకు 450 కోట్లు వెనక్కి వస్తాయా? ఎంతకాలం కట్టాలి? ఎంత అసలు ఏంటి దీనికి? నువ్వు ఉపయోగిస్తున్నావు ప్రజల సొమ్ము అని అనుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఎవరిని పోనిచ్చావు అంతెందుకు? ఎవరిని పోనివ్వాల మొన్నటి వరకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు కూడా ఎవరిని దరిదాపులు కూడా పోనీలే. ప్రభుత్వ బిల్డింగే కడుతుంటే నీకు అంత దాపరికం దేనికి? అన్నన్ని లక్షల కోట్లు పెట్టి ఒక ఫర్నిచర్ దేనికి? అంత రాచరికం దేనికి? ఇది ప్రభుత్వమా లేదంటే కనుక ఎవరైనా జమీందారులు లేదంటే రాజులు ఉండేటటువంటి ఇల్లు పాలననా? సొంత ఆస్తి కాదు కదా, ప్రజల సొమ్ము కదా. అదే కదా మేము ప్రశ్నిస్తోంది. సనాతన ధర్మం పేరుతో బీజేపీ పవన్ కళ్యాణ్ ఆడిస్తుంది, మతాల మధ్య ఇవి పెట్టి మతాన్ని ప్రచారం చేస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను, సనాతన ధర్మం చెప్పారు. నిజంగా బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక పావుగా పెట్టి మతాన్ని ఇచ్చేస్తుంటారా? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఏం చిన్నపిల్లడు కాదండి. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే కనుక నీకు చాక్లెట్ ఇస్తాము, బిస్కెట్ ఇస్తాము అని చెప్పినట్టు చెయ్యండి చేయడానికి. ఆయన కూడా ఒక జనసేన లాంటి పార్టీకి అధ్యక్షుడు. ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీకి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అనుకుందాం. సో అందుకని చెప్పని ఒక కమిట్మెంట్ తో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక బూచిగా చూపిస్తుంది బీజేపీ పార్టీ. భవిష్యత్తులో ఈ కూటమిని అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో అధికారం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ కూడా హోల్డ్ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఒక బూచిగా పెడుతుంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని బూచిగా పెట్టి అధికారంలోకి బూచిగా చూపించి రావాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిపి అధికారంలోకి వస్తే తప్పేముంది? ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోదు? అలానే మేమేమో నీచమైన రాజకీయాలు చేయట్లేదు కదా. ప్రతి రాజకీయ పార్టీకి ఖచ్చితంగా ప్రజలకి ఇంకా మరింత సేవ చేయాలంటే అధికారం కావాలని కోరుకుంటారు, తప్పులేదు. మేము కూడా అలా కలిసి జనసేన మా మిత్రపక్షంలానే ఉంది, కలిపి మేము కోరుకున్నాం ఇదివరకు కూడా, భవిష్యత్తులో కూడా అలానే ఇప్పుడు కూటమి ఎలాగూ ఉంది కోరుకుంటాం మేము, తప్పేముంది? దానికోసము సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి ఏదో చూపించనే అవసరం లేదు. అలా చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అని ఏముంది, ఇంకా చాలా మంది ఉంటారు. అలా కానే అసలు ఆయన సనాతన ధర్మాన్ని చూపించి అధికారంలోకి రావాలి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అనుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అత్యధిక ప్రాధాన్యత ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ కూడా మా బాధ్యతే. ఎందుకు అనంటే ఇదేదో మాకు ఓట్లు వస్తుందని కాదు, ఓటు బ్యాంక్ రాజకీయం ఎప్పుడు చేయలేదు మేము. ఈ భారతదేశం ఆత్మ అలానే హిందువులు ఎంతో నష్టపోయారు మొదటి నుంచి కూడా. 1500 సంవత్సరాల బానిస పాలన తర్వాత, నిరంకుశ పాలన తర్వాత కూడా హిందువులు ఈ రోజుకి కూడా చెప్పాక వక్ఫ్ వల్ల కానివ్వండి, దేవాదాయ చట్టం ఒకటి అండి. ఆస్తులు ఇప్పుడు చివరిగా చెప్పాలంటే దేవాదాయ కూడా కాదు, దేవాదాయ శాఖ ఎందుకు బ్రిటిష్ వాడు అంటే మన దగ్గర నుంచి అప్పట్లో దేవాలయాలకి భూరిగా ఉండేవి కాబట్టి, అంటే ధూపదీప నైవేద్యాల కోసం ఉన్నాయి కాబట్టి కన్ను పడింది తీసుకున్నాడు వాడు, మన మతాన్ని ఆచరించడం ఎటువంటి నమ్మకము లేదు కాబట్టి. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ దేవాదాయ శాఖల్ని లేదా కాంగ్రెస్ అలైడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిఎంకే కానివ్వండి ఎవరైనా సరే వేరే వేరే బోర్డులు ఉన్నాయి, ఎందుకు దేవాదాయ శాఖల్ని పెట్టి హిందూ భూములని తమ అన్యాక్రాంతం చేసుకొని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారుల పేరుతో పోనీ వాడైనా హిందూ ధర్మాన్ని ఆచరిస్తారంటే అది ఉండరు. ఏమన్నా ఒకటి పెట్టి మా మీదే పత్తినం దేనికి? ఈ రోజుకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినంత లక్షల ఎకరాలు దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. కానీ ఆన్ కాంట్రరీ వక్ఫ్ బోర్డు తమంతట తాము చెప్పింది. ఈ రోజున భారతదేశంలో 3వ అతిపెద్ద భూలాడ్ ఎవరండి? భూమి ఉన్నటువంటి యజమాని ఎవరు? వక్ఫ్. అసలు ఈ దేశంలో 3వ అతిపెద్ద భూ యజమానిలాగా ఎలా వచ్చింది? ఇస్లాం మతానికి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి ఎవరైనా ఇచ్చారా? హిందూ ఎందుకు ఇస్తారు వేరే మతానికి? హిందూ దేవాలయాలకి ఇచ్చుకుంటారు, అవునా కాదా? వేరే వాళ్ళని ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు బలవంతంగా కబ్జాలు చేసుకుంటే వచ్చింది. అలానే దేవాదాయ శాఖ పేరుతోటి ముస్లిమ్స్ కబ్జా చేశారంటారు. వక్ఫ్ బోర్డు తోటి, ముస్లిమ్స్ అన్నట్ల వక్ఫ్ బోర్డు. సో అలానే దేవాదాయ శాఖతోటి హుండీలో వేసేటటువంటివి ఎంప్లాయీస్కి జీతాలు అనే రూపంలో అది కూడా కొంత అన్య మతస్థులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ధర్మ ప్రచారానికి గుళ్ళల్లో అర్చకులు 1000 రూపాయలు జీతం ఇవ్వాలనేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా గుళ్ళు. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు వక్ఫ్ బోర్డు లాంటి వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. చాలా ఇస్లాం ఆచరించే ఇట్లాంటి మతాలు వాళ్ళ మసీదులకు వాళ్ళకి వీళ్ళకి అనుకోండి భూములు ఉంటాయి. చర్చిలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వందలు వేల కొలది ఎకరాలు ఉన్నాయి, వేల కొలది కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో ఉంటాయి. వీటిలపైన క్రిస్టియన్ వాటిలపైన ముస్లిం వాటిలపైన పెత్తనం ప్రభుత్వం చెయ్యదు, కేవలం హిందువుల పైన ఎందుకు చేస్తూ వచ్చింది? దానికి కారణం కాంగ్రెస్ కాదా? ఆ తర్వాత కూడా ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కాదా? అంటే హిందూ వ్యతిరేక పార్టీలు కాదా? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ విధంగా హిందువులకు ఇప్పటికీ కూడా అన్యాయం జరుగుతోంది.
దీన్ని ఆపాలనే ఇప్పుడు మన విజయవాడలో రాబోయే జనవరి 5వ తేదీన విశ్వ హిందూ పరిషత్తు లక్షలాది మందితో ఒక పెద్ద హైందవ శంఖారావాన్ని ఏర్పాటు చేస్తోంది. కొన్ని లక్షల మంది హిందువులు వస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు. విశ్వ హిందూ పరిషత్ కొన్ని పెట్టుకుంది ఏంటంటే, ఒకటి ఈ దేవాదాయ శాఖని స్వతంత్రులను చేయాలి, వేరే మతాలకి ఆధీనం, ప్రభుత్వ ఆధీనం లేనప్పుడు కేవలం హిందువులకి దేనికి. రెండోది, ఇప్పటికీ ఉన్నటువంటి అన్య మతస్థులందరినీ కూడా తొలగించాలి. ఎందుకంటే ఇదేమి పునరావాసం కాదు, ఇది ధార్మిక ఆధ్యాత్మికంగా మాకు మనోభావాలతో సంబంధించినటువంటిది కాబట్టి ఇందులో ధర్మాన్ని ఆచరించే వాళ్ళే ఉండాలి. ఇప్పుడు వేరే మసీదులోకో దేనిలోకో పూజని పంపిస్తాను, అతను వెళ్తాడంటే రానిస్తారా? చర్చిలోకి వెళ్ళి నేను వేద మంత్రాలు చదువుతుంటే చదవనిస్తారా? కదా కాదు కదా. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? అధికారి అనే పేరుతో, ఉద్యోగి అనే పేరుతో ఎందుకు? అంటే అంత చేతగాని వాళ్ళలాగా ఉన్నామనా? ప్రశ్నించట్లేదనా? సో దీన్ని ప్రశ్నిస్తే విశ్వ హిందూ పరిషత్తు ఇలా ఉన్న వాళ్ళని తీసేయాలి, అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలి, ఆ భూముల్ని కానీ ఆ సంపదని కానీ హిందూ ధార్మిక వాటిలకి ఉపయోగపడాలని కొన్ని లిస్టు, అంటే కొన్ని డిమాండ్స్ తోటి చాలా అతిపెద్ద బహిరంగ సభ జరగబోతుంది జనవరి 5 విజయవాడలో.